ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీని తయారు చేసుకుందామా? హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మరి లంచ్‌లోకి ఏదో ఒకటి చేసుకోవాలి కదా! లంచ్‌లోకి మరి నేనైతే గనక ఈరోజు ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇది బిర్యానీలోకి, బగారా రైస్‌లోకి, అలాగే ఫ్రైడ్ రైస్‌లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సూట్ అయిపోతుంది. రోటీలోకి, చపాతీలోకి చాలా సూపర్‌గా ఉంటుందండి. అది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. వచ్చేసాను మన కిచెన్‌లోకి. ఎగ్ ఎగ్ మసాలా కర్రీకి గాను 5 గుడ్లను తీసుకున్నానండి. ఉడకపెట్టుకున్నాను, దినుకున్నాను. ఈ గుడ్లను మనం ఇలాగా నైఫ్‌తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే గనక వేపినప్పుడు ఇది చేదకుండా ఉంటాయి కాబట్టి మొత్తం అన్నిట్లికి ఇలాగా ఘాట్లు పెట్టేసుకున్నాను నేను. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు గుడ్లను స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో ఒక పాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం గుడ్లు వేపుకోవడానికని. ఇదిగో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని వేసేసుకుందాం. ఇందులోని ఇలాగా వేసుకొని వేయించుకుందాం చక్కగాను. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేపుకుందామండి. చక్కగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగుతున్న గుడ్లలో మనం కొంచెం సాల్ట్ ఇలా వేసుకునండి, కొంచెం కారం, మంచి కలర్ వస్తాయి, అలాగే చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలాగా మనం వేపుకోవాలండి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా వేయించేసుకుందాం. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మన ఎగ్స్ని తీసేసుకుందాం. ఇంకో చూసారా మంచి కలర్ వచ్చింది కదా. ఎగ్స్ని మనం అన్ని ఇలా తీసేసుకుందాం. తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరి మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కోసుకొని మనం ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ముక్కలు కోసుకొని మనం ఇలా ఆయిల్ వేసుకొని మనం కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇందులోని ఇలాగా ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలని ముక్కలు కోసుకొని ఈ ఉల్లిపాయలో వేసేసుకొని వీటిని కూడా వేపుకుందామండి. చక్కగాను కొంచెం మగ్గేటట్టు. ఉల్లిపాయలు టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది చల్లారిపోయింది. మనం మిక్సీలో వేసేసుకుందాం. అలాగే కొన్ని జీడిపప్పులు, ఓ 10 నుంచి 15 జీడిపప్పులు, గసగసాలు ఉంటాయి కదా, అవి 1 టేబుల్ స్పూన్ పైనే వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఒకవేళ అవసరమైతే కనుక మీరు వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను పేస్ట్ చేసి తీసుకొస్తాను. మరి ఇదిగోనండి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం చక్కగాను. ఇదిగో చూసారా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 6 టేబుల్ స్పూన్స్ నుంచి ఒక 7 టేబుల్ స్పూన్స్ పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా కర్రీస్లోకి. ఇక ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. అలాగే 2 చిన్న చిన్న చెక్కలు, 2 లవంగాయలు, 2 యాలకులను వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులోనే ఆయిల్లోనే బాగా కలుపుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా కలిపేసుకుందాం. పోయిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా అన్నీ వేయించుకొని జీడిపప్పు గసగసాలు అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా మనం ఇలా వేసేసుకొని మంచిగా వేయించుకుందామండి. ఇలా మంచిగా వేయించుకుందాం. ఇందులో మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కారం 2.5 టేబుల్ స్పూన్స్. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మీకు సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందామండి చక్కగా ఇలాగా.
ఇలా కలుపుకొని వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకును వేసుకుందాం. 2 రెమ్మలు తీసుకొని ఇలా కడుక్కొని వేసుకొని ఇలా చక్కగా కలుపుకుందాం. పెరుగండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ పెరుగు ఇలా కలుపుకొని మనం చక్కగా పెరుగును వేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని ఇలా కలిపేసుకుందాం చక్కగా కలిసేటట్టు. చూసారా, అన్నీ వేసుకున్నాం. పక్క నుంచి మనకి ఇలా ఆయిల్ వస్తుంది కదా, ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే ఇందులో మన టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ పేస్ట్ చేసుకున్నాక జీడిపప్పు ఇందులో వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ అండి, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. ఇలా వాటర్ వేసుకొని మనం ఇందులో ఎగ్స్ వేసేసుకుందామండి. జాగ్రత్తగా ఎగ్స్ వేసేసుకొని ఇలాగా కలుపుకొని నిమిషాలు మూత పెట్టేసుకుందాం, ఉడకనిద్దాం. అలా ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలండి. ఏంటంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ చేసుకున్నాం అనమాట. ఇలా వేసుకొని మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇలాగా ఇందులో మనం ఇప్పుడు కసూరి మేతి అండి, ఇలా మనం చేతితో నలుపుకుంటూ కసూరి మేతిని వేసుకుంటే చాలా మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇలాగా అంతేనండి, మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోనండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. డిష్ అవుట్ చేసుకుందాం. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎగ్ మసాలా కర్రీ. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను, డిష్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు పైనుంచి మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటాయి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏంటో కాదండి, పాల మీగడ అనమాట. ఇలా వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఎగ్ మసాలా కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. బిర్యానీలోకి, అలాగే ఫ్రైడ్ రైస్లోకి, రోటీలోకి, చపాతీలు, కట్లలోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లోకి, అలాగే మనం తెల్లన్నంలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. టేస్ట్ ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.